యవనస్తులను పాడు చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ నువ్వు గుర్తించాలని. మీకు అర్థమైందా? చాలామంది లోకంలో చెప్తారు, నా మాటలు కాదు, పొగిడే వాళ్ళంట పాడు చేస్తూ ఉంటారంట, ఇలా గద్దించే వాళ్ళంటే బాగు చేస్తూ ఉంటారంట. ఇలా గద్దించే వాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదో ఈ దినాల్లో. మీకు అర్థమైందా? మన శత్రువు ఎవరో మనం గుర్తించాలంట. మనం ఎవరితో స్నేహం అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, వెలిక్కి చీకటికి సంబంధం లేదు, దేవునికి దెయ్యానికి సంబంధం లేదు, అవిశ్వాసతో విశ్వాసకు పాలే లేదంటాడు. అసలు ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూడండి. అసలు అవిశ్వాసతోటే మనం జోడిగా ఉండద్దు అంటున్నాడు. చూడండి, ఈ దినాల్లో చాలామంది అన్యుల్ని ప్రభు దగ్గరికి నడిపించలేరు, కానీ అన్యులతో సహవాసం చేస్తూ ఉంటారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అందుకే కదా మీ యవన పిల్లలు ఇక్కడికి వచ్చి ఆదివారం రాలేకపోతున్నారు. ఎవరితో ఉంటున్నారో తెలుసు, వాళ్ళు బయటికి వెళ్ళి చూడండి, అన్యులతో ఉంటారు. ఒరే నువ్వు 200 తెచ్చుకో, నేను 200. 15-16 సంవత్సరాలు 14 నుంచి ఇప్పుడు మొదలెడేశారు పిల్లలు. మందు తాగుతున్నారు, గంజాయిలు తాగుతున్నారు కదండి, డ్రగ్స్, చేదు, ఇలాంటి పదార్థాలకు అన్నీ కూడా 15 సంవత్సరాలు బట్టే వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్న ఆ శత్రువు ఆయన వారు గమనించలేక వారిని అవకాశం ఇస్తున్నారు శత్రువులకి. శరీరం మీద, భూమి మీద మీ అవయవాలను అనగా చూసాడా, దేని మీద శత్రువుని గమనించాలి. 2 శత్రువైన అపవాది యొక్క క్రియలను మనం సంపాలి. అప్పుడే దేవుడు మన కుటుంబాల్లో నెమ్మది మనకు కలగజేస్తాడు. కొట్టు నమ్మితే చప్పట్లు గట్టిగా. మళ్ళీ అదే న్యాయాధిపతులు